నిరుద్యోగుల గొంతుగా ప్రశ్నించేందుకు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నాను. అశోక్ సార్. నిరుద్యోగుల గొంతుగా ప్రశ్నించేందుకు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నానని అశోక్ అకాడమీ డైరెక్టర్ అశోక్ సార్ అన్నారు. నేను నల్గొండ పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తాను ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని, గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, చిత్రకారుడిగా, వేల మంది నిరుద్యోగులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడిగా అనేక సేవలు అందించానని అన్నారు. వేల మంది పేద విద్యార్థులకు ఫీజులో రాయితీలు ఇస్తూ విద్యను అందించానని, గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నానని తెలిపారు. దాని ఫలితంగా గత ప్రభుత్వంలో తనపై 10ల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెట్టి వేధించిందని, చెంచల్గూడ జైల్లో పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారని, అయినా లెక్క చేయకుండా నిరుద్యోగుల గొంతుగా నిలబడి కొట్లాడి గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ విషయంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది నిరుద్యోగులతో కలిసి టీఎస్పీఎస్సీ ముట్టడించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది అన్నారు. అలాగే మెగా డిఎస్సీ వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3లలో పోస్టులు పెంచాలని, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు తగ్గించాలని, జీవో నెంబర్ 46ను తొలగించాలని, గురుకుల ఉద్యోగాలను సంపూర్ణంగా నింపాలని, టెట్ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశానని వెల్లడించారు. నిరుద్యోగుల గొంతుగా ప్రశ్నించేందుకు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నానని, ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నా పేరు అశోక్ కుమార్. నేను నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రేపు వచ్చే నెల 27వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో పోటీ చేయబోతున్నాను. నేను ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. మాది పక్కనే ఈ నల్గొండ పట్టణం నుంచే 10 కిలోమీటర్ల దూరంలో నుండి కాకులకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తిని. ఈ నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, ఎన్జీ కాలేజీలో డిగ్రీ వరకు, ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ, డబుల్ పీజీ, బీఈడి, పిహెచ్డి చదవడం జరిగింది. ఈ నల్గొండ జిల్లా కేంద్రంలోనే వార్తా పేపర్లో సబ్ ఎడిటర్గా, ఆంధ్రజ్యోతి పేపర్లో సబ్ ఎడిటర్గా, సెకండ్ ఇన్ఛార్జిగా, నమస్తే తెలంగాణ పేపర్కి ఎడిషన్ ఇన్ఛార్జిగా 2013 వరకు కూడా ఇక్కడే మీ మధ్యలో నేనే జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తిని. నేను నల్గొండ జిల్లా సాధక బాధగా తెలిసిన వ్యక్తిని. నేను హైదరాబాద్ పోయిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ అకాడమీని స్థాపించి ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులకి విద్యాబోధన చేశాను. దానితో పాటు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాను. నల్గొండ జిల్లా కేంద్రంలోనే సకల జనుల సమ్మె జరిగిన సమయంలో జర్నలిస్టు తరఫున ఆమరణ నిరాహార దీక్షలు కూడా పాల్గొన్న వ్యక్తిని. ఇక్కడ గ్రామంకి వెళ్ళిపోయిన వ్యక్తి నేను. విద్యార్థుల యొక్క సాధక బాధ తెలిసిన వ్యక్తి నేను. నిరుపేద కుటుంబానికి వచ్చిన వ్యక్తి నేను. అలాంటి వ్యక్తిని హైదరాబాద్ పోయి అశోక ఆన్లైన్ అకాడమీని స్థాపించి వాళ్ళ కొన్ని లక్షల మంది విద్యార్థులకి, 1 లక్ష మంది విద్యార్థులకి తెలంగాణ చరిత్రని 1 రూపాయితో ఫ్రీగా అందజేశాను. 100 రూపాయలతో కూడా 1500 గంటల క్లాసెస్ని కేవలం 100 రూపాయలకు అందజేశాను. ఎందుకంటే ఒక పేదరికంలో ఉన్న విద్యార్థి యొక్క ఇబ్బంది ఏంటో నాకు తెలుసు. అదొకటే కాకుండా గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలపైన కొట్లాడింది అశోక్ సార్. ముఖ్యంగా కానిస్టేబుల్ వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు, రిజర్వేషన్లు తొలగించినప్పుడు ఆ రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి మందకృష్ణ మాదిగారు లాంటి మద్దతు కూడా తీసుకొని 2,40,40,000 మందిని గ్రౌండ్ వరకు తీసుకుపోయాను. ఎందుకంటే ఫిలిమ్స్లో వాళ్ళకు రిజర్వేషన్ తీసేస్తే అన్యాయం అని చెప్పి కొట్లాడిన కారణంగా గత గవర్నమెంట్ యొక్క మెడల్ వంచి అసెంబ్లీలో ప్రకటన చేయించి 2,40,40,000 మంది విద్యార్థులని గ్రౌండ్ వరకు తీసుకుపోయాను. ఇవాళ మొన్న జరిగినటువంటి 15,000 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ప్రతి విద్యార్థి నా స్టూడెంటే. ఎందుకంటే దాంట్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ బోధన చేసి ఎంతోమంది లక్షల మంది తయారు చేశాను. మీ మధ్యలో జర్నలిస్టుగా పనిచేసిన నేను ఒక అకాడమీని స్థాపించి ఒక ఫ్యాకల్టీగా మారి ఇవన్నీ సక్సెస్ సాధించాను. అందుకే నిరుద్యోగుల గురించి సంపూర్ణంగా అవగాహన గల వ్యక్తిని. ఎందుకంటే నమస్తే తెలంగాణలో 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. అంటే బీఈడి వాళ్ళకి ఏం సిలబస్ ఉంటుంది, టెట్ వాళ్ళకి ఏం సిలబస్ ఉంటాయి,
గ్రూప్ 1లో 6 పేపర్లు పెడితే అప్పటికప్పటికి కనుక సిలబస్ మారితే కష్టమైందని సిలబస్ మార్చొద్దని, మన గ్రూప్ 2లో కూడా సిలబస్ మార్చొద్దని, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మార్చొద్దని, అదే ప్యాటర్న్లో ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేసి కొట్లాడేవన్నీ కూడా సాధించుకున్నాను. రేపు కనుక నేను పట్టభద్రుల నియోజకవర్గంకి వెళ్ళి నిరుద్యోగులందరూ నన్ను గెలిపిస్తే కంపల్సరిగా వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఎందుకంటే నాకు అవగాహన ఉంది. నా దగ్గరకు నిరుద్యోగి వస్తే 2 నిమిషాలలో వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళ కోసం కొట్లాడుతున్న గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళు చెప్పిన ప్రతి అంశాన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడమే కాదు, పాఠాలు చెప్పడమే కాదు, విద్యార్థుల సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో అండగా నిలబడి కొట్లాడన్నటువంటి బలమైన లక్ష్యంతో, సామాజిక అవగాహనతో, ఎందుకంటే ఊళ్ళకెళ్ళి పోయినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి వల్ల నిత్య సంఘర్షణ పడుతున్నాడు. ఎందుకు సంఘర్షణ పడుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ లేక, బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంటెక్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి పై స్థాయి చదువుకోవడానికి అవకాశాలు లేక 10,000కు, 12,000కు, 15,000కు ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. రేపు నేను ఎమ్మెల్సీగా అంటే ఎన్నిక కాకపోయినా డబ్బులున్న వాళ్ళందరి దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర జోలబెట్టి డబ్బులు వసూలు చేసి 10 కోట్ల రూపాయలు ఒక ట్రస్ట్ ఫండ్ను ఏర్పాటు చేసి ఒక బీటెక్ విద్యార్థికి ఏం కోర్సు కావాలా, ఒక ఎంటెక్ విద్యార్థికి ఏం కోర్సు కావాలా, హైదరాబాద్లో ఎన్ని రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల వారికి ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలా, నిజంగా విద్యార్థులకు ఆ సాఫ్ట్వేర్ వచ్చా రాదా, రాకపోతే ఎలాంటి సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. ఇవాళ స్కూళ్ళల్లో 10th క్లాస్ వరకు వాడు స్కూల్లో చదువుకుంటాడు, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు, డిగ్రీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు. మరి డిగ్రీ అయిపోయినాక ఏం చేయాలా? పోటీ పరీక్షలు ప్రిపేర్ కావాలి, లేదా సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలి. అంటే విద్యార్థులకు కావాల్సిన విద్య డిగ్రీ వరకు అందజేస్తున్నారు, కానీ డిగ్రీ తర్వాతనే ఉద్యోగం కావాలి. కానీ ఉద్యోగానికి కావాల్సినటువంటి శిక్షణ గవర్నమెంట్ ఇవ్వడం లేదు, టెక్నికల్ స్కిల్ నేర్పడం లేదు, ఉద్యోగానికి అవసరమైనటువంటి స్కిల్స్ ఇవ్వడం లేదు. ఆ స్కిల్స్ నేర్పించే బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా నేనే తీసుకుంటాను. ఎందుకంటే మేధావులందరినీ ఏకం చేస్తాను ఒక ఛానల్ ద్వారా. అంటే మేధావులు అనే వాళ్ళకు విద్యార్థులకు ఏం అవసరం, ఎందుకంటే వాళ్ళందరూ ఒక వేదిక మీద తీసుకురావాలి. ఆ వేదిక మీద తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వాలు అనేవి విద్యకు అట్టడుగున చిట్ట చివరి ప్రాధాన్యత ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్ లేవు. టాయిలెట్లకు ఎంత ఖర్చు అవుతాయండి? మహా అయితే 20,000 అవుతాయి, 30,000 రూపాయలు అవుతాయి. కానీ గవర్నమెంట్కి కేటాయించదు. ఒక 300-400 ఇండ్లు ఉంటాయి. 300-400 ఉన్నటువంటి వ్యక్తులు, ఒక 300 కుటుంబాలు మనిషికి 300-200 వేసుకుంటే ఒక 30,000 రూపాయలు జమ అయితే ఊళ్ళో టాయిలెట్స్ కట్టేయలేమా? స్కూల్ పిల్లల టాయిలెట్స్ కట్టేయలేమా? మంచినీళ్ళు అందజేయలేమా? అంటే కనీస సౌకర్యాలు లేకుండా విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. కానీ గవర్నమెంట్ విద్యను బలోపేతం చేయాలా. ఇవాళ చదువుకున్నటువంటి టీచర్లు, ఉద్యోగాలు చేసేవాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం మొత్తంగా చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు చేర్పించి వాళ్ళకు వచ్చిన జీతాలు మొత్తం కూడా దాంట్లోనే ఖర్చు పెడతా ఉన్నారు. కానీ గవర్నమెంట్లో క్వాలిటీ విద్య కనుక ఇస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలని దగ్గర పెట్టుకొని డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏమో వేరు పథకాలు పెట్టేసి విద్యను మొత్తం కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కానీ విద్యా బలోపేతం కోసం అవసరమైతే గాంధీ మార్గం ఎన్నుకొని ఆమన్న నిరాదీ చేసైనా, రోడ్డు మీదకి వచ్చేసైనా పోరాటాల ద్వారా విద్యా వ్యవస్థ బాగు కోసం నిరంతరం నేను పయనించడానికి సిద్ధమయ్యాను. గత 10 సంవత్సరాలే కొట్లాడుతున్నాను. నా జీవితం ఉన్నంత వరకు మరొక 20 సంవత్సరాలైనా కూడా వదిలిపెట్టకుండా ఇదే సమస్య మీద కొట్లాడడం కోసం ఇలా మీ ముందుకు వస్తున్నాను. నిరుద్యోగులందరూ కూడా ఇవాళ నేను నల్గొండకు వస్తున్నటువంటి మరుక్షణమే నా దగ్గర విద్యార్థులంతా వచ్చారు. ఇవాళ స్టడీ హాల్లో చదువుకుంటున్నారు. స్టడీ హాల్లో ఎంత ఖర్చు అవుతున్నది? ఒక్కొక్క విద్యార్థి 1,300 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఒక గవర్నమెంట్ ఇలాంటి ఒక హాల్ని ఏర్పాటు చేసి ఒక 4 కూలర్లు పెడితే మనిషి 1,300 రూపాయలు చెల్లించే అవసరం లేదు కదా. అంటే డబ్బులు లేని వాళ్ళు, కష్టపడే వాళ్ళు డబ్బులు అప్పులు చేసి చదువుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎందుకు సౌకర్యం కల్పించకూడదు? వాళ్ళు రైతు బంధు ఇస్తున్నారు. రైతు బంధు ఎట్టిపోతున్నది? రైతు బంధు మళ్ళీ పిల్లలు అనే వాళ్ళు నెలకు 1,500 పెట్టి 2,000 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎటువైపోతుందంటే మళ్ళీ అవి లాక్కునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. చదువు యొక్క ప్రాధాన్యతను చెప్పే విధంగా, ప్రభుత్వం యొక్క మెడలు వంచే విధంగా ఒక ఉద్యమాన్ని తయారు చేసి 1,00,000 మందితో హైదరాబాద్లో ఏ రోజైతే మీటింగ్ పెట్టగలుగుతామో ఆ రోజు ప్రభుత్వాలు కంపల్సరీ దిగొస్తాయి, విద్యార్థులకు న్యాయం చేస్తాయి. ఆ న్యాయం చేసే వరకు విడివని జెండాను వదిలిపెట్టకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తా. కానీ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ విద్యార్థుల మధ్యకు వచ్చాను. ఎందుకంటే నేను ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను, విద్యార్థులనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను ఒక మెసేజ్ పెడితే ఒక 20,000 30,000 మందికి వితిన్ ద నిమిషంలో వెళ్ళిపోయే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా. ఆ సైన్యమే మనం రక్షిస్తుంది. ఆ సైన్యాన్ని తయారు చేసుకొని రేపు ప్రభుత్వానికి యుద్ధంగా పోతాం. రాబోయే తరాల వాళ్ళకి మంచి విద్యను అందజేయడానికి నేను
ఉన్నతంగా ప్రయత్నం చేస్తానని ఈ యొక్క మీడియా సాక్షిగా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను. మా మిత్రుడు నమస్కారం. ఈరోజు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకురి అశోక్ సారు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణ సొంత రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ యువకులు ఏదో ఒక రకంగా మరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా తమ యొక్క ఓటు హక్కును మరి ఒక నాన్న కోసం, ఒక అమ్మ కోసం, ఓ తమ్ముని కోసం, ఒక అక్క కోసం, ఓ చెల్లి కోసం, వీలైతే ఒక రాజకీయ పార్టీ కోసం, ఓ మతం కోసం, కులం కోసం ఈ నిరుద్యోగ యువతీ యువకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తికి ఓటేయమని చెప్పేసి అడుగుతున్నాం. మరి నిరుద్యోగుల పక్షాన మరి నిలబడ్డటువంటి పాలకురి అశోక్ సారికి ఓటు వేయమని చెప్పేసి మొట్టమొదటిసారిగా అడుగుతున్నాం. మరి ఇవాళ సొంత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఆశ చూపించినాయి. కానీ ఇవాళ నిరుద్యోగులు ఇవాళ డిగ్రీలు పూర్తి చేసి, పీజీలు పూర్తి చేసి, పిహెచ్డీలు పూర్తి చేసి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అనేక యూనివర్సిటీలలో మరి అక్కడే ఉంటూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులకు వారి యొక్క ముఖాలను చూపించకుండా, పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇవాళ వారి యొక్క జీవితాలను, ముఖ్యంగా వారి యొక్క ఆశలు మరి ఆవిరైపోయేటటువంటి విధంగానే ఇవాళ రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి. మరి ఇవాళ మీరు గమనించి చూస్తే మరి సొంత మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిరుద్యోగుల పట్ల ఇవాళ ఏ విధంగా కూడా అవకాశాలు లేకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తూ ఉన్నాయి. ఇవాళ అంతేకాకుండా కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా నిరుద్యోగుల పట్ల కొన్ని జీవోలను తీసుకొస్తూ కూడా ఉద్యోగ విషయాల్లో కూడా ఎంతో అన్యాయం చేస్తూ ఉన్నాయి. అటువంటి విధమైనటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణలో ఉంటే ఇవాళ అసెంబ్లీలో, ముఖ్యంగా శాసన మండలి, శాసన పరిషత్తులో ఒక నిరుద్యోగుల పక్షాన సరి అయినటువంటి మాట్లాడే గొంతు కరువైపోయింది. అటువంటి సందర్భంలో నిరుద్యోగుల కోసం నేనున్నా అని చెప్పేసి ఇవాళ ముందుకొచ్చి నిరుద్యోగుల కోసం కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఇవాళ రాత్రి పగలు అనేటటువంటి తేడా లేకుండా పాలకురి అశోక్ సారు ఇవాళ కష్టపడుతూ ఉన్నాడు. వాళ్ళ పక్షాన నిలబడి సరి అయినటువంటి విద్యను అందించడంలో కానీ, సరి అయినటువంటి విధంగా ఉపాధి కల్పించడంలో కానీ వారి పట్ల నిలబడ్డాడు. ఇవాళ పోలీసు లాఠీలకు కానీ, పోలీసు తూటాలకు కానీ, ఇవాళ జైలు గోడలకు కూడా భయపడకుండా వారు నిత్యం అనునిత్యం నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాడుతూ ఉన్నాడు. ఇవాళ చట్టసభల్లో ఇటువంటి వ్యక్తి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి తప్పకుండా సుముఖత చూపిస్తుంది. కాబట్టి నిరుద్యోగులారా, మీ యొక్క ఓటు ఎంత అమూల్యమైనదో ఈసారి మీరు అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పాలకురి అశోక్ సార్ ఒక గ్రామీణ నేపథ్యం, ఇవాళ సామాజిక కుటుంబంలో, ముఖ్యంగా వెనకబడినటువంటి కుటుంబంలో, ఒక గౌడ కుటుంబంలో మరి వారు ఇవాళ ఎన్నో ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వాటన్నింటిని కూడా చూస్తూ చదువుకుంటే తప్ప ఈ వ్యవస్థలో మనం నిలబడలేం, నలుగురికి న్యాయం చేయలేమని చెప్పేసి ఇంటర్మీడియట్ నుండే ఎన్నో విద్యారంగం పైన పోరాటాలు చేస్తూ మరి విద్య కోసం ముఖ్యంగా ఎంతో మందిలో చైతన్యాన్ని తీసుకురావడంలో కూడా వారు కృషి చేశారు.